ఈ ఎన్నికల్లో ఆదిలాబాద్ లో కాంగ్రెస్ ది 100% గెలుపు ఖాయమని కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం ఆదిలాబాద్ లోని ప్రజాసేవ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. కాంగ్రెస్ గెలుపు కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు. తన గెలుపు కోసం కాంగ్రెస్ పార్టీ నేతలు కార్యకర్తలు ఎంతో శ్రమించారని చెప్పారు. ఆదిలాబాద్ లో కాంగ్రెస్ లక్ష మెజార్టీతో విజయం సాధిస్తున్నామని విశ్వాసం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ ప్రధాని చేయడం ప్రతి ఒక్కరి లక్ష్యమని తెలిపారు. తమకు ఏ పార్టీ పోటీ కాదని 10 ఏళ్లు బీఆర్ఎస్ బీజేపీ ఆదిలాబాద్ కు చేసిందేమీ లేదని విమర్శించారు. మత కల్లోలాలు సృష్టించేందుకు పాయల్ శంకర్ ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. అన్ని వర్గాల ప్రజలు కాంగ్రెస్ ను ఆదరించాయని చెప్పారు. గిరిజన లంబాడాలు హక్కున చేర్చుకున్నాయని, ముస్లింల అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందని ఆత్రం సుగుణ హామీ ఇచ్చారు. అటు కంది శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యే ఆయన తనయుడి అరాచకాలు మితిమీరిపోతున్నాయని ఆరోపించారు. దౌర్జన్యాలకు పాల్పడడం, అరాచకాలు సృష్టించడం శాంతియుతంగా ఉన్న ఆదిలాబాద్ ను భయాందోళనలకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. చూస్తున్నామన్నట్టు సోదరు మరి కార్యకర్తలకి అందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తున్నాను. గతం మళ్ళీ అదేవిధంగా ఓటర్ మహాశైలకు కూడా నమస్కరిస్తున్నాను. కాంగ్రెస్ పార్లమెంటు అభ్యర్థిగా ఓటు వేశారు. అందరు చాలా ఓటు వేసినటువంటి సోదరులకు సోదరిమణులకు సబ్బండ వర్గాల ప్రజలకు అందరికీ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీ మైనార్టీలందరికీ కూడా నమస్కరిస్తున్నాను. నా గెలుపు కొరకు అందరూ కూడా ఈరోజు కష్టించి ఓటు వేయడానికి విచ్చేసినటువంటి వాళ్ళు, ఓటింగ్ కొరకి నా కార్యకర్తల్లో ఒక సైన్యంలా పనిచేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. తప్పకుండా ఇంత శ్రమించినందుకు రేపు మేము గెలుస్తున్నాం అనేటువంటిది కూడా మాకు ఉంది. మేము మెజార్టీతో కూడా గెలుస్తామనేటువంటి ధీమా కూడా మాకుంది. తప్పకుండా అందరూ కూడా కష్టపడ్డారు కాబట్టి కష్టపడ్డ వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఓటేసినటువంటి ఓటర్ మహాశయులు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు కాంగ్రెస్ పార్టీ నుంచి తెలియజేయడం అనేది జరుగుతుంది. దాదాపుగా లంబాడా సామాజిక వర్గం వాళ్ళు కూడా మాకు ఓట్లు వేయడం అనేది జరిగింది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ గెలవాలి అనేటువంటి ఒక లక్ష్యంతో అందరు కూడా ఉన్నారు. గతంలో అది వేరు, అంటే రాజకీయం వేరు, ఉద్యమం వేరు అనేటువంటి విషయాన్ని కూడా వాళ్ళు తెలుసుకోవడం జరిగింది. సరే, కొంతమంది తెలుసుకోకపోయినప్పటికీ కొన్ని ఓట్లు రాకపోవచ్చు, కానీ దాదాపుగా మనకు ఓట్లు వచ్చినాయి. లంబాడా సామాజిక వర్గం ఓట్లు కూడా వచ్చినాయి. ఎందుకంటే వాళ్ళకు కూడా తెలుసు, ఇక్కడ 3 సీట్లు ఆదివాసులకు ఇస్తే మహబూబాబాద్లో అక్కడ 3 సీట్లు లంబాడా సామాజిక వర్గానికి ఇచ్చారు కాబట్టి దీంట్లో తేడా ఏమీ లేదు. ఒకటి. రెండవది, ఉద్యమాలు చేస్తున్నటువంటి క్రమంలో ఉద్యమం వేరు, రాజకీయం వేరు అనేటువంటి తెలుసు. అదే కాంగ్రెస్ పార్టీ అంటే అందరినీ కలపకపోయేటువంటి పార్టీ, సబ్బండ వర్గాలను అభివృద్ధి కోరుకునేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి అందుకనే కాంగ్రెస్ పార్టీ కోటేయాలి అనేటువంటిది ఒకటి. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. దేశంలో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతే దేశం బాగుపడుతుంది. సబ్బండ వర్గాలు ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ కావచ్చు, ఎస్టీ మైనార్టీ వర్గాలు, చాలా వెనుకబడినటువంటి వర్గాలు చాలా ఉన్నాయి. అవన్నీ కూడా అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ పార్టీతోటి లక్ష్యం అనేటువంటిది అందరు తెలుసు. కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాలను కలుపుకొని పోయేటువంటి, ఇటు ముస్లిమ్స్ కావచ్చు, ప్రతి ఒక్క దాన్ని కలుపుకపోయేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. వాళ్ళ రిజర్వేషన్, ముస్లిం రిజర్వేషన్ కావచ్చు, రేపు వాళ్ళు